హూ, హూమ్, టు హూమ్, విత్ హూమ్, ఫర్ హూమ్. సో వీటి మధ్య ఉండే డిఫరెన్సెస్ ఏంటో ఈరోజు టాపిక్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మొదటగా వచ్చేసి హూ. సో హూ ఒక మీనింగ్ ఏంటి? ఎవరు. ఓకేనా? సో కొన్ని సెంటెన్సెస్ చూద్దాం, దెన్ యూ కెన్ అండర్స్టాండ్ క్లియర్లీ. ఫర్ ఎగ్జాంపుల్, సో ఎవరు వచ్చారు, ఎవరు వెళ్ళారు, ఎవరు వెళ్ళబోతున్నారు, ఎవరు మాట్లాడబోతున్నారు, ఎవరు వస్తున్నారు, ఇలాంటి సెంటెన్సెస్ మాట్లాడుతుంటాం కదా, ఎవరు. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనం హూ అనేది యూస్ చేస్తాం. సో కొన్ని సెంటెన్సెస్ చూద్దాం, దెన్ యూ కెన్ అండర్స్టాండ్ క్లియర్లీ. నిన్న ఎవరు వచ్చారు? హూ కేమ్ ఎస్టర్డే. హూ కేమ్ ఎస్టర్డే. సో ఇక్కడ హూ కేమ్ ఎస్టర్డే అనొచ్చు, హూ డిడ్ కమ్ ఎస్టర్డే అని కూడా అనొచ్చు. ఓకేనా? ఇప్పుడు ఎవరు నేర్చుకుంటూ ఉన్నారు? హూ ఈజ్ లెర్నింగ్ నౌ. హూ ఈజ్ లెర్నింగ్ నౌ. ఇప్పుడు ఎవరు మాట్లాడాలనుకుంటున్నారు? హూ వాంట్స్ టు స్పీక్. హూ వాంట్స్ టు స్పీక్. మీకు ఆ డబ్బులు ఎవరిచ్చారు? హూ గేవ్ యూ మనీ. హూ గేవ్ యూ మనీ. నీకు ఎవరు చెప్పారు? హూ టోల్డ్ యూ. హూ టోల్డ్ యూ. ఇప్పుడు ఇక్కడికి ఎవరు రావాలి? హూ షుడ్ కమ్ హియర్. హూ షుడ్ కమ్ హియర్. ఈ పని ఎవరు చేయగలరు? హూ కెన్ డూ దిస్ వర్క్. హూ కెన్ డూ దిస్ వర్క్. ఈ ప్రాబ్లంని ఎవరు సాల్వ్ చేయగలరు? హూ కెన్ సాల్వ్ దిస్ ప్రాబ్లం. హూ కెన్ సాల్వ్ దిస్ ప్రాబ్లం. సో ఇక్కడ ఓవరాల్గా హూ అంటే ఏంటి మీనింగ్? ఎవరు. ఓకేనా?